నమస్తే ఆదాబ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ యంత్ర ప్రతిరోజులాని ఈ రోజు కూడా ఒక సరికొత్త యంత్రతో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉంటే ఇవాల్టి మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు నేను మీకు చూపించబోతున్న యంత్ర ఏంటి అంటే హ్యాండ్ బ్లెండర్. ఈరోజు మీరు ఈ ఐటెంతో ఇంట్లోనే బోల్డ్ అనే వెరైటీస్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే నేను ఒక్కొక్కటిగా చెప్తాను, కానీ అంతకంటే ముందు దీని ఫీచర్స్ని ఒకసారి చూసేద్దాం. ఏం లేదు, మనకి దీంతో పాటు ఒక 2 పిన్ సాకెట్ వస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. అండ్ చూసారా ఇక్కడ ఆన్ ఆఫ్, ఆన్ ఇలా ఉంటే ఆఫ్ ఉన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెంబర్ 1 ఉంది కదా, 1 అంటే కొంచెం మీడియం స్పీడ్. ఓకే, ఇలా డౌన్ అంటే ఇంకాస్త స్పీడ్. ఓకే, అంతే. ఇక నుంచి దీంట్లో మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. సో ఇందులో అటాచ్మెంట్స్ కూడా, అంటే ఇది తీయాల్సిన అవసరం లేదు, మెయిన్ మిషన్ ఇలాగే ఉంచేసి దీనికి మాత్రం మనకి చిన్న చిన్న మిషన్స్ 3 వచ్చినాయి. సో చూసారా, ఈ అటాచ్మెంట్తో మనం ఏం చేస్తామంటే ఆటా పిండిని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా మీరు ఏ పని చేస్తున్నా సరే, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ, లేదంటే ఒక మంచి సినిమా వస్తుందంటే అలా సినిమా చూస్తూ కూడా, లేకపోతే హాల్లోనే మీరు ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా హ్యాపీగా ఈ హ్యాండ్ బ్లెండర్తో మీరు రోటీ పిండిని చక్కగా కలుపుకోవచ్చు. చపాతీకి కావాల్సిన మీరు అనుకోవచ్చు చాలా చిన్నగా ఉంది కదా, దీంతో అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను, అంటే ఇంత చిన్న చిన్న అటాచ్మెంట్స్తో కూడా ఎంత మంచిగా ఎంత బాగా కలుస్తుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, దీంతో పాటు మనకి ఇంకొక అటాచ్మెంట్ వచ్చింది చూసారా. ఈ అటాచ్మెంట్తో మనం ఏం చేయొచ్చు అంటే చాపింగ్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఏదైనా వెజిటబుల్స్ మీరు కట్ చేసుకోవచ్చు, ఆనియన్స్ ఇట్లాంటివి కట్ చేసుకోవచ్చు. వాటితో పాటు మీరు చక్కగా మిల్క్ షేక్స్ కూడా చేసుకోవచ్చు, జ్యూసులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా బటర్ మిల్క్ ఎంత తాగితే అంత మంచిది. సో వాటర్ కంటెంట్ మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, లైక్ వాటర్ మెలోన్ కానీ బటర్ మిల్క్ కానీ ఇలాంటివి. సో దీంతో కూడా మీరు విస్క్ చేసుకోవచ్చు హ్యాపీగా, బటర్ మిల్క్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, కేక్ కూడా మనం కేక్ని కూడా కలుపుకోవచ్చు అని, కేక్ మిశ్రమాన్ని విస్కింగ్ చేసుకోవచ్చు అని. సో మెయిన్ ఇదే అనమాట. ఈ ఒక్క చిన్న అటాచ్మెంట్స్ మీరు పెట్టారంటే హ్యాపీగా మన కేక్ మొత్తం ఆ మిక్సింగ్ని చక్కగా విస్క్ చేసుకోవచ్చు. అనుకుంటున్నారు కదా ఇంత చిన్న చిన్నవని, కానీ ఇవి ఎంత బాగా పనిచేస్తాయో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ అంటారు కదా పిట్ట కొంచెం కోతగానమని, ఆ కేటగిరీకి వస్తుంది ఇది. సో ఇన్ని రకాలుగా ఈ అటాచ్మెంట్స్తో ఇన్ని రకాలు చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇది ఈ అటాచ్మెంట్తో మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఏమైనా వెజిటబుల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆకుకూరలు ఉంటాయి కదా, వాటిని కానివ్వండి, లేదంటే ఏమైనా జ్యూస్ లాగా చేయాలంటే, ఇప్పుడు టమాటా మనం సూప్ లాగా వేస్తాం కర్రీస్లో, టమాటాస్ని కానీ ఇలాంటి వాటి అన్ని ఇందులో మనం చక్కగా ఈ అటాచ్మెంట్తో చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ దీంతో ఈ 3తో పాటు మనకి ఇంకొక అటాచ్మెంట్ వచ్చింది, ఒక చిన్న స్పూన్ లాగా. దీంతో ఏం చేయొచ్చో నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఈ అటాచ్మెంట్ తీసుకుందాం. ఇక్కడ చూసారా మీకు ఇటు సైడు చిన్నగా ఇలా వచ్చింది. అలాగే ఈ అటాచ్మెంట్స్ కూడా చిన్న హోల్స్ వచ్చాయి చూడండి, గ్యాప్లు వచ్చాయి. ఓకే, ఈ గ్యాప్లో ఇలా ఓకే ఇలా ప్రెస్ చేశారంటే ఇది మనకి సెట్ అయిపోయినట్టే. చూసారా, ఒక టిక్ మని మనకు ఒక సౌండ్ వస్తుంది, సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను బటన్ ఒకసారి ఆన్ చేస్తున్నా. ఓకే, నేను చెప్పాను కదా దీంతో పాటు మనకు ఇంకొక అటాచ్మెంట్ వచ్చిందని. ఈ అటాచ్మెంట్ ఏంటంటే ఇవి బయటికి తీయడానికి, అంటే చాలా చిన్నగా ఉన్నాయి కదా బ్లేడ్స్, మళ్ళీ మన హ్యాండ్కి ఏమన్నా ప్రాబ్లం కాకుండా గుచ్చుకోకుండా. సో ఇది చిన్నది ఈ అటాచ్మెంట్ అనమాట. దీంతో ఏం లేదు, జస్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అప్పుడు హ్యాపీగా మనం తీసేసి దీన్ని ఈజీగా కూడా మనం వాష్ చేసుకోవచ్చు. కష్టం ఏం అవసరం లేదు, ఈజీగా కూడా మనం మామూలుగా వాష్ చేసేసుకొని కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనం యాస్టీస్గా వాడుకోవచ్చు. ఏ అటాచ్మెంట్ అయినా మీరు పెట్టిన తర్వాత దాన్ని తీయాలి అంటే మీ చెయ్యికి, ఎందుకంటే చిన్న చిన్న అటాచ్మెంట్స్ కాబట్టి కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి దీంతో ఈ అటాచ్మెంట్స్తో మీరు బయటికి తీసేయవచ్చు. అండ్ మనకి వీటితో పాటు ఇంకొక అటాచ్మెంట్ వచ్చింది. అదేంటి అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జస్ట్ ఇట్లా వాల్కి పెట్టుకోవడం. ఇప్పుడు మన పోర్టబుల్ హ్యాండ్ బ్లెండర్ని ఎలా ఉపయోగించాలో కూడా మీకు చూపించేస్తాను.
ఈరోజు నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేయబోతున్నాను. అండ్ స్ట్రాబెర్రీ స్కిన్ కూడా చాలా మంచిదండి. ఎస్పెషల్లీ అమ్మాయిలు తాగారంటే మాత్రం స్కిన్ సూపర్గా అవుతుంది. మీకు ఒక టిప్ కూడా చెప్తాను. ఏం లేదు, స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, ఒక 2-3 స్ట్రాబెర్రీస్ని, ఒక 2 టమాటాలని కనుక మీరు మిక్సీ చేసేసుకొని మిక్సీలో వేసేసి, లేదంటే మన హ్యాండ్ బ్లెండర్లో చక్కగా మన పోర్టబుల్ హ్యాండ్ బ్లెండర్ వచ్చింది కదా, దాంతో కొంచెం అలా మిక్స్ చేసేసుకొని తాగారంటే సూపర్గా కలర్ వస్తారు. నిజంగా ఫేస్ మీద ఉండే పింపుల్స్ కానీ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఇది నాది కాదు, యాక్చువల్గా నాకు డాక్టర్ చెప్పారనమాట. అందుకని నేను మీకు చెప్తున్నాను. ధైర్యంగా ఈ టిప్ని మీరు ఫాలో చేయొచ్చు. చాలా సింపుల్ అండి. మనం గ్లామర్గా ఉండడానికి వేలకు వేలు తగిలేసి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటాం కదా. సో అంత రిస్క్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఈ పని చేయండి. ఒక 4-5 స్ట్రాబెర్రీస్, 1-2 టమాటాలు వేసేసి విస్క్ చేసేసుకొని హ్యాపీగా మీరు కనుక రోజు తాగుతూ ఉంటే సూపర్గా కలర్ వస్తారు. ఓకే, ఇప్పుడు నేనైతే స్ట్రాబెర్రీస్ వేసాను, మిల్క్ వేసాను, షుగర్ వేసాను. మనందరికీ తెలిసిందే కదా ఎలా చేయాలో. లేదు మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఏమంటారు ఐస్ క్రీము ఇలాంటివి కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ అటాచ్మెంట్ అనమాట. ఇప్పుడు మనం మిల్క్ షేక్స్ చేసుకోవాలంటే ఈ బుడ్డే అటాచ్మెంట్ని మనం ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసినప్పుడు ఈ గ్యాప్ని చక్కగా ఇలా ఒక సౌండ్ వస్తుంది, చెక్ చేసుకోండి. ఆ గ్యాప్ మొత్తం చిన్నగా ఉంది కదా ముందు మన మిషన్కి, దాంట్లో మొత్తం ఫిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం చక్కగా విస్క్ చేద్దాం. వావ్, చూసారా, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక 30 సెకండ్స్ లోపు నేను హ్యాపీగా నా మిల్క్ షేక్ని రెడీ చేసేసుకున్నాను. చూసారు కదా, మీ కళ్ళ ముందే చేశాను. హ్యాపీగా మిల్క్, షుగరు, స్ట్రాబెర్రీస్ అన్నీ కలిసిపోయినాయి. కావాలి అనుకుంటే మీరు ఇంకా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. నేనేంటంటే నాకు తినేటప్పుడు ఎలా మిల్క్ షేక్ కాబట్టి కొంచెం స్ట్రాబెర్రీస్ ఉంటే బాగుంటుంది, అందుకే నేను ఇలా వదిలేసాను. లేదు అనుకుంటే మీరు ఇంకొంచెం కూడా దాన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూసారా బ్లేడ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. మీరు ఇంత చిన్నది వేస్తే కూడా, అంటే ఇంత చిన్న ఫ్రూట్ ఏం వేసినా కూడా, ఇంత పీసెస్లా వేస్తే కూడా అది చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది, ఎందుకంటే అంత చిన్న బ్లేడ్స్ కాబట్టి. సో నేనైతే ఇప్పుడు నా మిల్క్ షేక్ చేసేసుకున్నాను. మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తాగేస్తాను. సూపర్, స్ట్రాబెర్రీస్ సూపర్గా ఉన్నాయి. ఎందుకు నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో అందుకే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. హ్యాపీగా పాలు, షుగరు, స్ట్రాబెర్రీస్ అన్నీ కలిసిపోయి ఈ అటాచ్మెంట్ని తీసేద్దాం. ఓకే, కొంచెం నిదానంగానే తీయండి. లేదు అంటే కనుక ఇది పక్కింటోళ్ళ మీద వెళ్ళి పడుతుంది. అంత కష్టంగా కాకుండా కొంచెం ఈజీగా తీసేస్తే వచ్చేస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి మనం ఇంకొక అటాచ్మెంట్ని పెడదాం. చూసారా, ఈ అటాచ్మెంట్ని ఇప్పుడు మనం పెట్టబోతున్నాం అనమాట. కానీ ఇది డిజైన్ కూడా భలే ఉంది చక్కగా. యాక్చువల్గా ఏంటంటే బ్లెండర్స్కి ఎప్పుడు 2 సైడ్స్ షార్ప్గా వస్తుంది, లేదా 4 సైడ్స్ షార్ప్గా వస్తుంది. దీనికి ఏంటో చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కింద మనం లాస్ట్లో గిన్నె కింద ఉన్నవి ఏవి తొందరగా కలవు బ్లెండర్స్లో, కానీ ఇందులో ఏంటంటే చిన్నవి అడుగును కూడా సూపర్గా కలిసిపోతుంది, అంటే ఫుల్గా బ్లెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ అటాచ్మెంట్ని పెట్టేద్దాం. ఓకే, ఇది సెట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని పాలు అండ్ షుగర్, పాలు, షుగర్ అండ్ కొంచెం మైదా పిండి. ఓకే, దీంతో పాటు మెయిన్ మనకి ఎగ్స్. ఓకే, విత్ ఎల్లో. ఇప్పుడు ఏంటంటే వెజిటేరియన్ కేక్స్ కూడా వచ్చేసినాయి. ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్నే అవాయిడ్ చేయండి. యాక్చువల్గా ఎగ్ కూడా వెజ్ అంటారు కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్న కేక్కి నాకు 1 ఎగ్ చాలు. అంటే మీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇంకొంచెం క్వాంటిటీ ఉంది అంటే అప్పుడు 2 ఎగ్స్ 3 ఎగ్స్ అట్లా మీరు క్వాంటిటీని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఓకే, మెయిన్ మనకి కేక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. ఓకే, ఇవి రెడీ అయిపోయినాయి.
సో ఇప్పుడు వీటిని ఇంకా టఫెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని విస్క్ చేయడం. ఈ టఫెస్ట్ పార్ట్ని నేను ఎంత ఈజీగా ఇప్పుడు మీకు చేసి చూపిస్తానో చూడండి. హ్యాపీగా రేపటి నుంచి మీరు ఏ చిన్న అకేషన్ అయినా, అకేషన్ లేకున్నా కూడా మీరే ఇంట్లో కేక్స్ తయారు చేసుకుంటారు. ఎవరికైనా బర్త్డే వస్తే కూడా హ్యాపీగా మీరు తయారు చేసిన కేక్ ఇచ్చేస్తారనమాట. సో ఇప్పుడు మనం దీన్ని విస్క్ చేద్దాం. సో అంతే, చాలా ఈజీ. జనరల్గా అయితే మనం ఏమైపోయేవాళ్ళం, ఈ బ్లెండర్స్ ఇలాంటివన్నీ రాకపోతే ఎంతసేపు కలిపినా ఒక పట్టాన ఎగ్ అనో మైదా అస్సలు కలవదు, చాలా టైం పడుతుంది. మామూలుగా మనం ఆమ్లెట్ వేయాలంటేనే ఎగ్ కలవడానికి టైం పడుతుంది, ఇంక ఇలాంటివి చేయాలంటే మనం ఎంతెంతసేపు కలపాల్సి ఉంటుందో కదా. ఓకే, రెడీ అయ్యింది. ఎక్కడా కాడా అంటే మైదా పిండి కలవలేదు అలా ఏం లేదు. మామూలుగా ఏంటంటే ఈ పిండిని కలపడంలోనే మనం కేక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. లేదంటే మైదా పిండి ఉండలు ఉండలుగా ఉన్నా, ఎగ్ కలవకపోయినా బారాదు. చూసారు కదా, చక్కగా ఇది దోశ పిండిలాగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసేసి బటర్ వేసేసి ఓవెన్లో కనుక పెట్టేసామంటే చక్కగా కేక్ అయిపోతుంది. మీరు కావాలంటే దానిపైన క్రీము ఇవన్నీ మనకి బయట దొరుకుతూ ఉంటాయి. లేదంటే మీరు క్రీమ్ కూడా విస్క్ చేసుకోవచ్చు. ఎందుకంత శ్రమ అనుకుంటే బయట నుంచి తెచ్చేసి చక్కగా మీకు నచ్చిన కలర్ని క్రీమ్ని దానిపైన అప్లై చేసుకొని తినొచ్చు. ఒకవేళ క్రీమ్ వద్దు, మేము డైటింగ్ చేస్తున్నామంటే నో ప్రాబ్లం, ఇలాగే తినేయచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం జ్యూస్లు, మిల్క్ షేక్స్ కూడా ఎక్కువ తాగుతుంటాం. వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే హ్యాపీగా మంచి మంచి జ్యూసెస్ మీరే చేసుకొని తాగండి. సో చూసారు కదా, ఇలానే మనం ఏదైనా వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసుకోవాలంటే కూడా మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఆటా పిండి కూడా నేను చూపించాను కదా, అట్లానే మీరు ఆటా పిండిని కూడా కలిపేసుకోవచ్చు హ్యాపీగా. అది మనకి ఎంత టైం టేకింగ్ కదా, చేతులన్నీ పాడై ఇలా అని అది ముద్ద చేయడానికి మనం సగం అలసిపోవాల్సి వస్తుంది. సో అంత శ్రమ లేకుండా హ్యాపీగా మీరు పోర్టబుల్ హ్యాండ్ బ్లెండర్ కనుక కొనుక్కొని తీసుకొచ్చుకున్నారనుకోండి, ఇన్ని పనుల్ని ఆడుతూ పాడుతూ మీరే చేసేయచ్చు. సో మరి ఇంతకీ నేను ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చానో మీ అందరికీ తెలుసు కదా. ఎస్, డిమార్ట్ స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చేసానండి. మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి. మీకు కుదరలేదు అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే మన ఇంటికి తీసుకొస్తారు, డెమో కూడా ఇస్తారు. అలాగే నా పేరు, మా షో పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. మరి అడ్రస్ తెలుసు కదా, మన ప్రోగ్రామ్ అయిన తర్వాత కార్డు వస్తుంది, అందులో వాళ్ళ అడ్రస్ ఉంటుంది, అది చూసి ఫాలో చేసేయండి. మరి రేట్ అంటారా, జస్ట్ 2000 అండి. మరి వారంటీ 1 year వరకు ఉంటుంది, మనం వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అనమాట. సో మరి ఇది ఇవాళ మా కిచెన్ యంత్ర. మీకు బాగా నచ్చింది కదా. మరి ఇలాగే ప్రతి ఎపిసోడ్లోనూ మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడేటువంటి మంచి మంచి యంత్రాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, దిస్ యువర్ అంజలి. బాయ్ బాయ్. మీరు మా ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabruchi, అలాగే www.facebook.com/etvabruchiలో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.